నమస్తే దిశా టీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతోత్సవ కార్యక్రమంలో ఆయన జయంతి రోజున 10వ తరగతి ఫలితాలు విడుదల చేసుకోవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంబర్పేటలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. కనహా శాంతి భవన్ లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బాబూజీ వనాన్ని ప్రారంభించిన గవర్నర్. విశాఖ సింహాచలం ఘటనపై కేఏపాల్ ఆగ్రహం. శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్ 12వ శతాబ్దంలోనే సమాజంలో అనేక మార్పులకు పునాదులు వేసిన విప్లవకారుడు బసవేశ్వరుడు. ఆయన జయంతి రోజున 10వ తరగతి ఫలితాలు విడుదల చేసుకోవడం సంతోషం. బసవన్న స్ఫూర్తితో మా ప్రభుత్వం పనిచేస్తోంది. కుల మత లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన అభ్యుదయవాది బసవేశ్వరుడ స్ఫూర్తితోనే పంచాయతీరాజ్ పార్లమెంటరీ వ్యవస్థను మనం తెచ్చుకున్నాం. ప్రతి మనిషి గౌరవంగా బతికేలా ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించాలి. ద్వారా కానీ ఒక్కటి మాత్రం నాకు అర్థమైంది, నా పేరు తీసుకొని కూడా ధైర్యం రాలే. మొత్తం ప్రసంగం మీరు గమనించండి, ఎక్కడైనా పేరైనా తీసుకున్నాడా? మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బలం ఏందో దాన్ని బట్టి అర్థమైంది కదా. అందుకే ఈరోజు అంబర్పేటలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు, ఏఐసిసి సెక్రటరీలు విష్ణునాథ్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, టిపిసిసి సెక్రటరీ శంబల ఉషశ్రీ, శ్రీకాంత్ గౌడ్, ఇతర ముఖ్య నేతలు. మంత్రి పొన్నం ప్రభాకర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అంబర్పేట చౌరస్తాలో బలహీన వర్గాల నాయకుడు, యువజన కాంగ్రెస్ రాజకీయాల నుండి అనేక పదవులు పొంది అఖిల భారత ఎంపీల ఫోరం అధ్యక్షుడిగా చేసిన హనుమంతరావు నాయకత్వంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా మనం శపథం తీసుకుని ప్రజాస్వామ్యం ఉండాలి, ప్రగతిశీల భావాలు ఉండాలి, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి, స్వేచ్ఛ న్యాయ పేరుతో అందరూ సమానంగా ఉండాలని పిలుపుస్తున్నారు. ఇక మనమంతా దిశగా పోవాలి. హనుమంత అన్నకి ధన్యవాదాలు, అభినందనలు తెలిపిన పొన్నం ప్రభాకర్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఈరోజు అంబర్పేట చౌరస్తాలో బలైన వర్గాల నాయకుడు, యువజన కాంగ్రెస్ రాజకీయాల్లో నుంచి అంచెలంచెలుగా ఎదిగి అనేక పదవులు పొందినప్పటికీ సామాజిక న్యాయం పేరు మీద అఖిల భారత బలహీన వర్గాల ఎంపీల అధ్యక్షుడిగా ఒక ఆలోచనతో ఉన్నటువంటి పెద్దలు హనుమంతన్న గారి నాయకత్వంలో ఈరోజు మనం ఈ అంబర్పేట చౌరస్తా మీద అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. 5-6 సంవత్సరాల పోరాటం, ఆ పోరాటం పంజగుట్ట చౌరస్తాలో నుంచి ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని అంబర్పేటలో ప్రారంభం చేసుకునేదాకా కొనసాగింది. ఇవాళ హనుమంతన్న ఆత్మ మనసు అన్ని శాంతి పడ్డాయనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఏ సమావేశం పెట్టినా, ఎక్కడేం మాట్లాడినా ఏమైందిరా బాయ్ హనుమంతన్న అంబేద్కర్ విగ్రహం అని మాట్లాడే హనుమంతన్న. ఇలా పెద్దలు కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ సంబంధించి ప్రధానమైన ఇతర వ్యక్తులు, ఏఐసిసి కార్యదర్శులు విష్ణునాథ్ గారు, పెద్దలు గణేష్ ఎమ్మెల్యే గారు, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు, ఈరోజు నేను హుస్నాబాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఆ ప్రాంత ప్రజల యొక్క అనేక సమస్యలు పరిష్కరించినటువంటి చాడా వెంకరెడ్డి గారు,
బలైన వర్గాల ఉద్యోగులు జాతుల శ్రీనివాస్ గారు ఇంకా వేదిక మీద అందరి పెద్దలు ఇక్కడికి విచ్చేసినటువంటి అంబేద్కరిజం లేదా బహుజన విధానాన్ని విశ్వసించే మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ హనుమంతరావు స్టాచ్యూ ఇవ్వాలని పంజగుట్ట పోలీస్ స్టేషన్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేను పోయిన కేటీఆర్ దగ్గరికి నేను బట్టి విక్రమార్క అదేవిధంగా శ్రీధర్ బాబు పోయాము. ఆయన ఎంత ప్రేమ చూపించిందంటే హనుమంతలా నువ్వు పెడతావా, నువ్వే పెట్టే, కానీ నాది 125 అడుగులు అయినాక ఏది 14th ఏప్రిల్ అయిపోయినాక నువ్వు పెట్టుకోవాలి. నిజమే అనుకున్నా, నాకేం తెలుసు. కానీ దానికంటే ముందే పెట్టేసి వేరే వాళ్ళు, అది మీ అందరికీ తెలుసు. ఇక ఏడ పెట్టాలి నేను అనుకున్నాను. హైకోర్టు ఉన్నది, అదేవిధంగా చార్మినార్ ఉంది, అక్కడ పెడదామని ఉండే ఏది చౌరస్తా మీద, కానీ అది కూడా కాలే. కానీ ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు మా బడుగు బలహీన వర్గాలు బడుగు ఎస్సీ బీసీలు అందరు పోయిండ్రు. హనుమంతనా నువ్వు మహాత్మా జ్యోతిరావు ఫూలే పెట్టినవు. 2008లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి. అదేవిధంగా సింహాచలం ఘటనపై కేఏ పాల్ ఆగ్రహం. సింహాచలం సన్నిధిలో గోడకూలి 7 భక్తుల మృతి చెందిన ఘటనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. ఆలయాల్లో మౌలిక వసతులు కల్పించకుండా భక్తులకు టికెట్లు విక్రయించి వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న ప్రభుత్వం భక్తుల భద్రతను గాలికి వదిలేసిందని ఆరోపించారు. తిరుపతి, సింహాచలంతో పాటు రాష్ట్రంలో అనేక ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లో ఏం చేస్తున్నారంటూ కేఏ పాల్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విశాఖపట్నం సింహాచలం టెంపుల్లో ఎంత దారుణం! 7-8 మంది గోడ పడిపోతే చనిపోవడం ఏంటి? ఈ రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? అప్పుడేమో తిరుపతిలో అనేక మంది చనిపోయారు. 300, 1000 రూపాయలు, 1500 రూపాయల టికెట్లు కలెక్ట్ చేసి వేల కోట్లు సంపాదిస్తున్నారే. మరి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవన్నీ రిపేర్లు, మరమ్మతులు చెయ్యొద్దా? ఇంక వర్షాకాలం వస్తే ఇంకెన్ని టెంపుల్ అందుకనే లడ్డూ వివాదం టైంలో నేను సుప్రీంకోర్టుకి వెళ్లి ఈ టెంపుల్స్ కూడా చర్చెస్ లాగే, మాస్క్ లాగే హిందూ ప్రీస్టులకి కమిటీలు వేయండి, రాజకీయంకు దూరంగా ఉంచండి అన్నాను. డిమాండ్ చేద్దాం, ఫైట్ చేద్దాం, మనల్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో షేర్ చేయండి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండలంలోని కన్ష శాంతివనంలో రామచంద్ర మిషన్ వ్యవస్థాపకులు బాబూజీ 125 సంవత్సరాల జయంతి వేడుకల సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన బాబూజీ వనాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. అనంతరం బాబూజీ స్మృతులతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ని సందర్శించారు. అనంతరం ధ్యాన మందిరంలో 20,000 మంది అభ్యాసికులతో పాటు ఆన్లైన్లో మరో 1,00,000 మంది అభ్యాసకులు ధ్యానంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో గవర్నర్తో పాటు రామచంద్ర మిషన్ అధ్యక్షులు దాజీ షాజ్ నగర్, అలాగే ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు.
మహారాష్ట్ర నాస్కోలో పోలీసుల నుండి తప్పించుకుని పారిపోయిన నిందితుడు క్రిష్ షిండే ఒక దాడి కేసులో కోర్టులో హాజరుపరిచి పోలీస్ స్టేషన్ కు తీసుకొస్తుండగా పోలీసులను తోసేసి తప్పించుకున్న క్రిష్ షిండే పిడుగులు గాలివాన బీభత్సంతో జరిగిన ప్రమాదం చాలా విషాదకరం. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మృతుల కుటుంబాలకు 25 లక్షల నష్టపరిహారం, గాయపడిన వారికి 3 లక్షల పరిహారం అందించనున్నాం. ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి. ప్రకృతి వైపరీత్యంలో జరిగినటువంటి అనుకోని గాలులు, వర్షాల వరి పిడుగుల వల్ల జరిగినటువంటి ఈ అవాంతరానికి ఇవాళ అందరం మా బాధను వ్యక్తం చేస్తున్నాం. చనిపోయిన కుటుంబాలకి, ఆ కుటుంబ సభ్యులకి సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తూ అలాగే మరొక 3 క్షతగాత్రులయ్యారు. ఆ వాళ్ళకు కూడా పూర్తిగా ప్రభుత్వం అండగా తోడుగా ఉండి ఆ 3కి కూడా మంచి వైద్యం, మెరుగైన వైద్యం చేయించడానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. ముఖ్యమంత్రి గారి నిర్ణయం చనిపోయినటువంటి ప్రతి వ్యక్తికి 25 లక్షల లెక్కన ఎక్స్గ్రేషియా రాష్ట్ర ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖకి ఆదేశాలు ఇచ్చారు. చనిపోయినటువంటి వ్యక్తుల్ని ఆ కుటుంబాలకు తెచ్చి ఇవ్వలేము, కానీ కొంతైనా ఈ ప్రభుత్వం వాళ్ళకి తోడుగా ఉండాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం 25 లక్షల రూపాయలు చనిపోయిన వ్యక్తుల పేరిట ఆ కుటుంబానికి ఇవ్వాలని, గాయాల పాలై ఎవరైతే క్షతగాత్రులుగా ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నారో మొత్తం వైద్యం ప్రభుత్వం దగ్గరుండి మెరుగైన వైద్యం చేయాలని, వారికి కూడా 3 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి, దేవాదాయ శాఖ నుంచి ఇవ్వాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. డిప్యూటీ సీఎం బట్టి ఇలాకాలో కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారంటూ అధికారులపై గ్రామస్తులు ఆగ్రహం. మదిర నియోజకవర్గం గోవిందాపురం ఎల్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల జాబితాపై అధికారులను నిలదీసిన గ్రామస్తులు కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్లకు మాత్రమే ఇల్లు మంజూరు చేయడం ఏంటంటూ రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని గ్రామస్తులు ఆగ్రహం. చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అండి వైఖరి, కాంగ్రెస్ ప్రభుత్వం అండి వైఖరి. అర్హులైన పేదలందరికి ఇల్లు, అర్హులైన పేదలందరికి ఇల్లు, అర్హులైన పేదలందరికి ఇల్లు, అర్హులైన పేదలందరికి ఇల్లు. కాంగ్రెస్ ప్రభుత్వం అండి వైఖరి, కాంగ్రెస్ ప్రభుత్వం అండి వైఖరి, కాంగ్రెస్ ప్రభుత్వం అండి వైఖరి, కాంగ్రెస్ ప్రభుత్వం అండి వైఖరి. పేదలందరికి ఇల్లు, పేదలందరికి ఇల్లు, పేదలందరికి ఇల్లు. ఓట్లేసుకొని గెలిపించుకున్నాడు. 10 నెలలుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల. ప్రభుత్వం రోడ్డున పడుతున్న విద్యార్థులను పరీక్షలకు కూడా అనుమతించని ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలు. మార్కాపురంలో ఇందిరా ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం ఫీజులు కట్టలేదనే నెపంతో విద్యార్థులకు హాల్ టికెట్లు ఇచ్చేందుకు నిరాకరణ. దీంతో పరీక్ష రాయలేకపోయిన సుమారు 100 మందికి పైగా ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు. మాకు ఫస్ట్ ఏం చెప్పారంటే జాయిన్ అయ్యేటప్పుడే యూనివర్సిటీ ఫీజు మీరు కట్టుకోవాలి, జేవిడి పడితే మాత్రం మీరు కట్టాలి, అంతే, అంతకు మించి మీరు ఎక్కువ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు, మీకు ఎటువంటి ప్రెజర్ పెట్టమని చెప్పారు. ఇప్పుడు మా దగ్గర బాండ్ పేపర్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు ఏమైనా ప్రెజర్ చేస్తున్నారంటే 1 lakh కడితే తప్ప మేము మీకు హాల్ టికెట్స్ ఇయ్యము అని చెప్పారు. సర్లే అని చెప్పి ఇస్తారేమో అని చెప్పి 10:30 వరకు వెయిట్ చేసాం. అయినా కూడా వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు. సార్ వాళ్ళు అయితే అస్సలు రెస్పాండ్ కావట్లేదు. ఇప్పుడు మాకు 2 పరిష్కారాలు కావాలి. ఓటీ ఎగ్జామ్ ఉంది మాకు, ఇప్పుడు దానికి పాస్ చేపిస్తారా ఒకటి, లేదంటే మనం లోపలికి ఇన్వాల్వ్ చేపిస్తారా 2, అంతే సార్. మాకు సబ్జెక్ట్ ఫెయిల్ అయినట్టు, ఇంకా మాకు సొల్యూషన్ కావాలి సార్. చదువుకుంది వేస్ట్ అబ్సెంట్ అయినట్టు సార్. గవర్నమెంట్ అమౌంట్ పడి మేము కట్టుకోకుండా ఉంటే మా తప్పు ఉండేది సార్. దాని అమౌంట్ పడుకోకుండా మమ్మల్ని అడుగుతున్నారు, పేరెంట్స్ కి ప్రెజర్ పెడుతున్నారంటే మేమేం చేయలేము సార్ దానికి. ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరి అధికారం ఉంది కదా అని పేద ప్రజల ప్లాట్లు ఆక్రమించుకోవడానికి కొందరు గూండాలతో దాడి చేసి ప్లాట్లు ఆక్రమించుకునే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్లాట్ ఓనర్స్. కాంగ్రెస్ వాళ్ళు ఇలా కుమ్మక్కై అధికార పార్టీకి కుమ్మక్కై పోలీసులకు రక్షణ దోషులకు రక్షణ కల్పించేటువంటి పరిస్థితి ఈ రోజు ఇలా ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఇలా ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి గారు ఇలా ఒక రాక్షస ప్రభుత్వం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక రాక్షస ప్రభుత్వం నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు పేదవాళ్ళు రూపాయి పోగేసుకునే వాళ్లకు ఇలా ఎవరైతే కూలగొట్టిరో, ప్రజల ఆస్తులను ధ్వంసం చేసిరో, ఇలా
వాళ్ళను అరెస్ట్ చేయాల్సిన పోలీసు వాళ్ళు వాళ్ళని ఇలా రక్షణ కల్పిస్తున్న పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా కాదు, వీళ్ళని ఖచ్చితంగా తక్షణమే విచారణ చేయాలి, దోషులను శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక రాక్షస ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక రాక్షస ప్రభుత్వం నడుస్తూ ఉన్నట్టు పరిస్థితి. ఈరోజు పేదవాళ్ళు రూపాయి పోగేసుకునే వాళ్ళకు ఇవాళ ఎవరైతే కూలగొట్టిరో, ప్రజల ఆస్తులను ధ్వంసం చేసిరో, ఇవాళ వాళ్ళను అరెస్ట్ చేయాల్సిన పోలీసు వాళ్ళు వాళ్ళని ఇలా రక్షణ కల్పిస్తున్న పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా కాదు, వీళ్ళని ఖచ్చితంగా తక్షణమే విచారణ చేయాలి, దోషులను శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. జరగమ్మా చేసినటువంటి ఒక లేఅవుట్ లో 300 ఎకరాల్లో ఈ యొక్క లేఅవుట్ చేయడం జరిగింది. ఈ 300 ఎకరాల్లో దాదాపు వేలాది ప్లాట్లను యాజ్ పర్ ఏదైతే లేఅవుట్ లో ఉందో అదే విధంగా బౌండరీస్ కానీ ప్రతిదీ కూడా ఏమాత్రం మార్పు లేనటువంటి ఒక పరిస్థితిలో ఈ ప్లాట్లన్నీ కూడా చేశారు. దాని తర్వాత తదనంతరం అనేక దఫాలుగా కొందరు అమ్ముకోవడం, చేతులు మారడం జరిగింది. అయితే ఒక 44 సంవత్సరాల తర్వాత వచ్చి ఆల్రెడీ కట్టుకున్న వాళ్ళందరూ ఓకే బాగానే ఉన్నారు. ఇవాళ వీళ్ళకు స్తోమత లేక కట్టుకోకపోవడం మాత్రమే వీళ్ళు చేసినటువంటి ఒక పాపం. అందుకని ఎక్కడైతే ఇవాళ ఖాళీ ఉందో అక్కడ ఇవాళ గద్దల్లాగా వాలి ఈ దొంగ పత్రాలు సృష్టించి అంతకుముందు వాళ్ళు ఇలా రాజ్యం ఏలేరు కాబట్టి దాన్ని చూసుకొని వాళ్ళు దొంగ పత్రాలు సృష్టించి ఒకే దగ్గర ఉన్నటువంటి ఒక ఈ ల్యాండ్ మాదే అని చెప్పేసి ఇలా సృష్టించి ఇలా గందరగోళం సృష్టిస్తున్న ఒక పరిస్థితి. నిజంగా పేదవాళ్ళు రూపాయి జమ చేసుకొని ఇలా పిల్లల భవిష్యత్తు కోసం కొనుక్కున్న ఒక జాగలు ఈ విధంగా చేస్తుంటే ఇలా భరించలేకపోతా ఉన్నారు. ఇలా ఆత్మహత్యలు సైతం ఇలా సిద్ధపడుతున్నటువంటి ఒక పరిస్థితి ఈ రోజు మనకు కనబడతా ఉంది. ఇలా మేము రూపాయి పోగేసుకున్నటువంటి ఒక భూములు కాపాడుకోవడం కోసం మేము నిద్రాహారాలు మాని ఇలా మేము ఇక్కడ కాపలా గాయాలనా అనేటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇటువంటి ఒక అన్యాయాలు, అక్రమాలు ఈరోజు జరుగుతున్నటువంటి ఒక పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఇలా చాలా స్పష్టంగా ఇలా పోలీసుల యొక్క ఈ మద్దతు కూడా ఇలా కబ్జాదారులకు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే నిన్న వీళ్ళు కట్టుకున్న తర్వాత వాళ్ళు ఈ విధంగా అంటే సమాచారం వచ్చింది, వాళ్ళు ఒక 150 మందితోని 200 మందితోని ఇలా దాడి చేసి దాన్ని ధ్వంసం చేస్తారనే ఒక సమాచారం వస్తే పోలీసులకు, అధికారులకు అందరికీ కూడా ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే మేము ఖచ్చితంగా అలాంటి ఏం జరగదు, మేమున్నాం, మీరు జాగ్రత్తగా మీరు నిమ్మలంగా నిద్రపోండి, మీరు ఏం అసలు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు, మేము ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పినట్టు ఒక పోలీసు వాళ్ళు ఇలా ఈ విధంగా ఇలా జరుగుతుంటే ఇలా ప్రేక్షక పాత్ర వహించేటువంటి ఒక పరిస్థితి. కాబట్టి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా పేదలకు న్యాయం జరగాలి. దీన్ని రేవంత్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా దీని మీద ప్రత్యేకమైనటువంటి ఒక విచారణ చేసి దోషులను శిక్షించాలి కఠినంగా చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 2 లక్షల రూపాయలు పెట్టి కట్టుకున్నాం సార్ మేము. ఇది మా పిల్లల భవిష్యత్తు కోసం కట్టుకున్నాం. ఇది ఇప్పుడు గద్దల్లాగా వచ్చి ఈ రోడ్డు 5 ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. గద్దల్లాగా వచ్చి నిన్న వచ్చి మాట్లాడి 60-40 సెటిల్మెంట్ రెండు మాట్లాడతారు. బుడ్గర్ రామదాస్ కొడుకు మనవాడు అఖిల్ రాజు, రఘువీర్ సింగ్, మురార్ సింగ్ వాళ్ళకంటే మేము 60-40 సెటిల్మెంట్ ఇవ్వాలంట. ఆయన దగ్గర వచ్చి లంచోడుకులారా మీ బతికేంతారా, మీరు ఎట్లా కడతారా, మీరు మా కూలగొట్ట రాదా అన్నారు. కూలగొట్టిరు. ఇప్పుడు ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారు సార్? మీరు ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారు? ఎవరు సమాధానం చెప్తారు? మేము ఉండాలా, వీళ్ళే ఉండాలా? చెప్పండి. తెలంగాణ రాజ్యంలో ఈ పొలిటీషియన్లది భూస్వామ్యది ఉన్నాయంటే చెప్పండి. మేము వేరే రాష్ట్రం వెళ్ళిపోతాం, ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోతాం, పక్క దేశానికి వెళ్ళిపోతాం. బతకం మేము. ఎందుకు సార్? మేము మా దేశంలో మేము
ఈ దేశంలో అందరికి సమన్యాయం ఉందా లేదా? బుడిగ రామదాస్ కార్ లోపల పోతుంది, ఆయన లోపల కూర్చోబెడతారు, మేమేమో జీతాలు లేక బయట కూర్చోవాలి, వాళ్ళు ఇచ్చినప్పుడు పోవాలి. ఇద్దరు సమన్యాయం లేదా? వాళ్ళు విఐపీలా? పోలీస్ స్టేషన్ లో ఒక్కరికొకరు ఉంటుందా అండి? ఇదేనా పద్ధతి? ఇదేనా? సీఎం రేవంత్ రెడ్డి గారు, లోకల్ ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అంట, ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందంట. ఎంక్వైరీ చేయండి. సర్వే నెంబర్ ఎక్కడే వచ్చిందని గ్యారంటీ ఏంది? సర్వే నెంబర్ 21 సర్వే నెంబర్ 21 సర్వే నెంబర్లో ఒకేసారి సర్వే చేయాలి, అందరికి నోటీస్ ఇచ్చి. 16 నెంబర్ సర్వే ఒక్కటే ఎట్లా చేస్తారు? ఎవరు నోటీస్ ఇచ్చారు? మీ ఇక్కడ 1999 నుంచి మా హ్యాండ్ ఓవర్లు ఉంది, పొజిషన్లో ఉన్నాం. 99 నుంచి మా కంపెనీ నోటీస్ ఇచ్చారా? ఎమ్మగారు దొంగలకి వచ్చి వాళ్ళ కార్లో ఎట్లా వస్తారు? వాళ్ళ ఇంట్లో పనిచేసే మంచిగా గవర్నమెంట్ ఎంప్లాయా? గవర్నమెంట్ జీతం జనాలు నుంచి ఇస్తుందా, లేకపోతే బుడిగ రామదాస్ ఇస్తున్నాడా, అలా మనవడి ఇస్తున్నాడా, రఘువీర్ సింగ్ ఇస్తున్నాడా, రఘువీర్ సింగ్ కొడుకు ఇస్తుంటారా? వాళ్ళకే ఉడిగం చేస్తారా? చెప్పండి. వాళ్ళని జీతం తీసుకోండి. మేము బతకవద్దు తెలంగాణలో, వాళ్ళే బతకాలనుకుంటే మేము వెళ్ళిపోతాం వేరే రాష్ట్రం. ఏముంది సార్, ఈ పని చేసుకొని ఖర్చు చేసుకొని బతుకుతాం. మేమేమి కోట్లు సంపాదించుకోలేదు, లేకపోతే మా దగ్గర కార్లు లేవు, పక్క రాష్ట్రం పోయి బతుకుతాం, గుర్తులేసుకొని బతాం సార్. మా ఇల్లు కూడా కొట్టిరు, మా పిల్లల భవిష్యత్తు ఇది. కోటి రూపాయల ప్రాపర్టీ నీ సంపాదించాడు 20 సంవత్సరాలు. నా 4 పిల్లల భవిష్యత్తు, 5 మా అన్నకు నాకు కలిపి 5 పిల్లలు, ఆయనకు 3 పిల్లలు, 5 పిల్లల భవిష్యత్తు. మా బాబాయ్ వీళ్ళకి 4 ఆడపిల్లలు, 9 మంది పిల్లల భవిష్యత్తు. ఈ ప్రాపర్టీ 9 మంది భవిష్యత్తు ఒక్కరి కోసం, ఒక్కరి స్వార్థం కోసం ఆయన దాహం సరిపోతలేదంట. ఈ లేఅవుట్లు ఆయన చేసిన అక్రమాలు లేవని చెప్తున్నారు, కథలు చెప్తున్నారు. బుడిగ రామదాస్ చేసిన కథలని లేవని చెప్పి కథలు చెప్తున్నారు. ఆయనకి ఇంకా సరిపోతలేదంట. మా జాగ్ మీద పడ్డది, పక్క వాళ్ళ జాగ్ మీద పడ్డది. మేము 99 కొనుక్కున్నాము, ఇప్పుడు వచ్చి ఎట్లా వస్తాడు సార్? ఆయన అంత ఎక్స్ ఎంపీపీ అంట, వాళ్ళ డ్రైవర్ అంటాడు. సార్ 40 ఏళ్ళు సర్పంచ్ చేసిండు, సర్పంచ్ చేస్తే తీసుకోమనండి. మరి ఎక్కడ న్యాయం ఉందా సర్పంచ్ చేసిన జాగాని? మాకు లేఅవుట్ 1983 లేఅవుట్ చేస్తే అలా సంతకం బుడిగ రామదాస్ పెట్టిండు. ఎవరు దోసుకోలేదు, గుంజుకోలేదు, మేము కష్టం చేసి కొనుక్కున్నాం. అమ్మకానికి ఒక బోకార్ తీసుకొస్తే కొన్నాము, ఆ పట్టదారే మాకు ఇచ్చిండు, పట్టదారి నుంచే మేము కొన్నాం. ఇది ఇప్పుడు 27 ఏళ్ళు మేము కొన్ని ఆడపిల్లలు ఉన్నారని ఉంచుకున్నాం. ఇది ఇవాళ వారం రోజుల నుంచి పెద్ద నూసు చేసి పెట్టి ఇదంతా దోపిస్తే మేము వచ్చి మేము నిన్న కబ్జా పెట్టుకున్నాం. 4 రోజుల నుంచి రౌడీలు వచ్చుడు, ఆడొచ్చుడు, ఈడొచ్చుడు, లొల్లి. నిన్న పొద్దంతా కూడా పెద్ద నూసు మేము కబ్జా పెట్టుకున్నాం. ఇగో ఇప్పుడు వచ్చి కూలగొట్టిపోయిర్రు ఆడోళ్ళు, సిక్కులోళ్ళు, 20 ఆటోలలో వచ్చి కూలగొట్టిపోయిర్రు. జాగా మాది ఇది. ఇది పట్టదారేగానంట కదా, రఘువీర్ సింగ్ దీని మీద వచ్చిన వాళ్ళు పేర్లు. పార్ట్ టైం అధ్యాపకులు ఉద్యోగ భద్రతకై 9వ రోజులో భాగంగా మహాధర్నా కార్యక్రమాన్ని ఆల్ తెలంగాణ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ హాజరై ప్రసంగిస్తూ ఎద్దు ఏడ్చిన వ్యవసాయం ఉండదు, రైతు ఏడ్చిన రాజ్యం ఉండదు, బడి చెప్పే పంతులు రోడ్లకు ఎక్కించిన పాలన ఆగదని వివరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద మాటలు మాట్లాడడం, రెచ్చగొట్టడం ప్రజానాయకుని లక్షణం కాదని తెలియజేస్తూ అధికారంలోకి వచ్చాక ప్రజల మేలు గురించి ఆలోచించే నాయకత్వమే సుదీర్ఘకాలం వర్ధిల్లుతుందని వివరించారు. ఈ విషయమై 2 రోజులలో సీఎంతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకునేటట్టు చర్చిస్తానని హామీనిచ్చారు. డాక్టర్లకు మరియు టీచర్లకు అనుభవమే అత్యంత ముఖ్యమైన గీటురాయని తెలియజేస్తూ పార్ట్ టైం టీచర్స్ అందరినీ పర్మనెంట్ చేయాలని ప్రసంగించారు. ఉద్యోగ భద్రత కల్పించండి, మినిమం టైం స్కేల్ ఇవ్వండి, రేపు జరిగేటటువంటి రిక్రూట్మెంట్ లో మాకు ప్రాధాన్యత ఇవ్వండి. రిక్రూట్మెంట్ చేసినా మమ్మల్ని రిక్రూట్ చేసిన తర్వాత చేయండి. దానికంటే ముందు నేను చేస్తున్నది ఏంటంటే, ఇప్పటి వరకు 15-20 ఏళ్ళుగా వెట్టి చాకరీ చేయించుకున్నారు, దానికి ప్రతిఫలంగా దాన్ని కాంపన్సేట్ చేస్తూ మానవత్వంలో ఎట్లయితే అని చెప్పి అడిగే అవకాశం ఉంది. ఇవాళ మీరే కాకుండా మీ తమ్ముళ్ళు కూడా ఉన్నారు, డిగ్రీ కాలేజీలో, జూనియర్ కాలేజీలో గెస్ట్ లెక్చరర్స్. నేను లాస్ట్ అసెంబ్లీగా లాస్ట్గా దాంతో క్లోజ్ అవుతుంది. నా లాస్ట్ అసెంబ్లీలో మాట్లాడినాను, మేధావుల జీతం ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా బేసిజాలు పక్కకు పెట్టి ఈ గెస్ట్ లెక్చరర్లు, ఈ పార్ట్ టైం లెక్చరర్లు, కాంట్రాక్ట్ లెక్చరర్లు కనుక కనీసం వాళ్ళకు పే స్కేల్స్ ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ వాళ్ళకి ఉద్యోగ భద్రత ఇవ్వండి. ఆన్ టార్గెట్ సమాన పని సమాన వేతనం ఏమని చెప్పుకోలేడం మనం. అప్పుడు వాళ్ళకు కూడా ఇస్తే ఇంత హెల్త్ కార్డు కూడా ఇవ్వండి, వాళ్ళకు కూడా ఇస్తే పర్మనెంట్ ఉద్యోగులకు ఇచ్చే కూడా ఫెసిలిటీస్ ఇవ్వండి అని చెప్పి అడిగినాం.
ముఖ్యమంత్రి గారు లేచినప్పుడు అవును నిజమే మీరు చెప్పింది న్యాయబద్ధమైంది, రాజేంద్ర గారి సూచనల మేరకు ఆయన అనుభవం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు మంత్రులుగా మాట్లాడి మీ సమస్యలు పరిష్కరించమని చెప్పినప్పుడు సంతోషపడ్డాను నేను. అప్పుడంతా రాజకీయ ఉపన్యాసాలు నడుస్తుంటే నేను ఊళ్ళో ఎత్తుకున్నప్పుడు ఆయన ఇచ్చిన మాట, కానీ ఆయన చేయలే. ఇవాళ ప్రజా పరిపాలన ఇవాళ నడుస్తున్న ప్రజా పరిపాలన కనీసం వీళ్ళన్నా రెక్టిఫై చేస్తారేమని చెప్పి భావించడం 16 నెలలు అవుతుంది కాలే. అయితే ఒక బాధ అనిపించే అంశం ఏంటంటే మేము ఇవాళ ఎట్లయితే మాట్లాడుతున్నామో మాలాగానే మాట్లాడే అనేక మంది మేధావులు పెద్దలు ఆ ప్రభుత్వంలో సలహాదారులుగా ఉన్నారు, బాధ్యతలు ఉన్నారు. నేనేమంటున్నా అధికారం లేనప్పుడు మాట్లాడడం, అధికారం లాగానే నోరు మూసుకోవడం మేధావితనం కాదు, అది పచ్చి అవకాశవాదం అయిపోయింది. నేను ఒకసారి నా 2 అనుభవాలు చెప్తా. జిహెచ్ఎంసీలో కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఫస్ట్ సమ్మె వాళ్ళని అనుకుంటున్నారు తెలిసి 2015లో మేమే ఆ సంఘం పెట్టించినాం, మేమే గెలిపించినాం. తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ అంటే వాళ్ళు అనుకున్నారు 3,000 4,000 సీట్లు పెరుగుతాయని చెప్పి భావించి ఫస్ట్ పోరాటం చేసింది. మీకు ఐడియా ఉండుంటుంది. 15 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి 850 మంది పార్ట్ టైం లెక్చరర్లను క్రమబద్ధీకరించాలని ఈరోజు పెద్ద ఎత్తున మహాధరణ జరుగుతుంది. ప్రభుత్వం వివిధ ప్రభుత్వ కాలేజీల్లో జూనియర్ కాలేజీలో పనిచేసే లెక్చరర్లను పర్మనెంట్ చేసింది. కానీ పార్ట్ టైం వాళ్ళను వీళ్ళని చేయకపోవడం అనేది చాలా దుర్మార్గం. సుప్రీంకోర్టు తీర్పు సమాన పనికి సమాన వేతనం ఉంటే కూడా అంటే 15 గంటల జీతం మాత్రం ఇస్తున్నారు, ఉద్యోగ భద్రత లేదు, అదర్ బెనిఫిట్స్ లేవు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కాదు, ఫ్యామిలీ హెల్త్ బెనిఫిట్స్ కానీ ఇతర బెనిఫిట్స్ ఏవి లేకుండా వీళ్ళని నిలువున శ్రమదోపిడికి గురి చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. వెంటనే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని ఈరోజు అన్ని యూనివర్సిటీలో కలిసి 3,000కి పైగా వేకెన్సీలు ఉన్నాయి, భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మొదట 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు. వీళ్ళ అనుభవం, విషయాల పరిజ్ఞానం, వీళ్ళు బుక్కులు రాస్తున్నారు, థీసిస్ రాస్తున్నారు, పిహెచ్డీలు ఇస్తున్నారు, విశేష పరిజ్ఞానం ఉంది. వీళ్లకు మించిగా కొత్తలో వచ్చేమన్నా చేసేది ఏమి ఉండదు. కాబట్టి వైద్యం లోపల విద్య లోపల అనుభవానికి మించినటువంటిది వేరే లేదు. కాబట్టి విశేష పరిజ్ఞానము, విషయ పరిజ్ఞానము, అనుభవం ఉన్నటువంటి పార్ట్ టైం లెక్చరర్లను వెంటనే పర్మనెంట్ చేయాలని చెప్పి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. వీరికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాము. వీళ్ళని భర్తీ చేస్తూ మిగతా పోస్టులకు భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర 10వ తరగతి ఫలితాల్లో బ్రిలియంట్ విద్యార్థులు సత్తా చాటారని బ్రిలియంట్ విద్యా సంస్థల చైర్మన్ కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. బ్రిలియంట్ విద్యార్థులు స్టేట్ ర్యాంక్ సాధించకున్న 10వ తరగతి పరీక్ష రాసిన 800 పైచిలకు బ్రిలియంట్ విద్యార్థులలో 500 మందికి పైగా 500 మార్కులను స్కోర్ చేశారని, బ్రిలియంట్ విద్యా సంస్థల 10వ తరగతి అత్యధిక మార్కులు 587 అని తెలిపారు. 100% ఉత్తీర్ణత సాధించి బ్రిలియంట్ విద్యార్థులు సత్తా చాటారని, అందుకు విద్యార్థులను, ఉపాధ్యాయులను, విద్యార్థుల తల్లిదండ్రులను అభినందిస్తున్నామని వెల్లడించారు. విద్యార్థులకు మిఠాయిలు పంచి పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలను తెలియజేశారు. On the occasion of the 10th class results of Telangana State, now I would like to invite our beloved chairman sir to announce the brilliant group of schools results. I request chairman sir to announce the results, please. Please come. Please come. తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఎస్సి రిజల్ట్స్ విడుదలైనాయి. దాంట్లో బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్స్ 40 బ్రాంచెస్లో కూడా
మంచి మార్క్స్ వచ్చినాయి. అందరు కూడా పాస్ అయినారు. వారికి అందరికి కూడా బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ మేనేజ్మెంట్ తర్వాత స్టాఫ్ తరఫుకి వెళ్ళి వాళ్ళకు కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాను. అదేవిధంగా మరి 587 మార్క్స్ ఇక్కడ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి. 1607 స్టూడెంట్స్ అపియర్ అయినారు. 2-3 స్టూడెంట్స్ మిస్ అయినట్టున్నారు. అదేవిధంగా 550 అబోవ్ మరి 680 స్టూడెంట్స్, 500 అబోవ్ ఒక 850 స్టూడెంట్స్, బిలో 577 స్టూడెంట్స్ మరి ఇక్కడ మార్క్స్ సాధించినారు. వీరికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి వారే విద్యాశాఖను కూడా చూస్తున్నారు. ఫస్ట్ టైం హైయెస్ట్ రిజల్ట్స్ కూడా 10th క్లాస్ ఎస్ఎస్సి రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం మార్క్స్తో పాటు సబ్జెక్ట్ మార్క్స్తో పాటు గ్రేడింగ్ కూడా ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ లైక్ సిబిఎస్ఈ వాళ్ళు కూడా ఇస్తున్నది కూడా అదే మాదిరిగా ఇప్పుడు ఈ 10th క్లాస్ ఎస్ఎస్సి కూడా ఈ స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే విధంగా ఇవ్వడం జరిగింది. అంటే కొంతమంది గ్రేడింగ్ అని మార్క్స్ అని కన్ఫ్యూజన్ ఉంటుంది. దాన్ని ఇప్పుడు మెమోలో కూడా అవి రెండు కూడా ఇస్తారు, గ్రేడింగ్ ఇస్తారు, అదేవిధంగా మార్క్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు పాస్ అయినటువంటి స్టూడెంట్స్ అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్లో కూడా హైయెస్ట్ రిజల్ట్స్ వచ్చింది. నిజంగా చెప్పాలంటే ప్రైవేట్ స్కూల్స్ కంటే ఈ సంవత్సరము గవర్నమెంట్ స్కూల్స్లో హైయెస్ట్ రిజల్ట్స్ వచ్చినదని చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే హైయెస్ట్ మార్క్స్ దగ్గర కొద్దిగా దూరంగా ఉండి ఉంటారు, అక్కడ కూడా మంచి మార్క్స్ వచ్చినవి. ద పర్సంటేజ్ చూసినట్లయితే ఓవరాల్గా ప్రీవియస్ ఇయర్స్ కంటే చాలా బాగా ఎస్ఎస్సి రిజల్ట్స్ వచ్చినది. వీళ్ళకందరూ కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఉంటూ ఉంటాయి. ప్రపంచ స్థాయిలో మన స్టూడెంట్స్ అందరూ కూడా వెళ్తున్నారు. అక్కడ యుఎస్ఏ కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్, యూకే కానీ ఇలాంటి బెస్ట్ కంట్రీస్ అనుకున్న దగ్గర చదవాలనే హోప్స్ తోటి మరి ప్రిపేర్ అవుతూ ఉంటుంటారు కొంతమంది స్టూడెంట్స్. ఇక్కడ చాలా యూనివర్సిటీస్, ఐఐటీస్ కానీ లేకపోతే మెడికల్ కానీ చాలా మంచి కాలేజెస్ ఉన్నా కూడా ఇది అయిన తర్వాత కూడా వాళ్ళు అబ్రాడ్లో చదవాలనేది ఇంటెన్షన్ ఉంటుంది. చదవడం అంత ఈజీగా ఉండదు, ఎందుకంటే చాలా యూనివర్సిటీస్ బయట ఉంటాయి. కానీ ఏదో ఒక యూనివర్సిటీలో కాదు, టాప్ వరల్డ్ ర్యాంక్లో టాప్ 10లో ఉండాలి అని అంటే మంచి పర్ఫార్మెన్స్, మంచి మార్క్స్ వచ్చి ఉండాల్సి ఉంటుంది. కాబట్టి దానికోసానికి ఇప్పుడు ఉన్నటువంటి స్టూడెంట్స్ అంటే ప్రపంచ స్థాయిలో కాంపిటీషన్ తట్టుకొని ఉండాలి అని అంటే ఇప్పటి నుంచి బాగా ప్రిపేర్ అవ్వాలి. అందులో ఇంటర్మీడియట్ అనేది చాలా క్రూషల్. ఐఐటి సైడ్ కానీ లేదంటే ఇంజనీరింగ్ కానీ మెడికల్ సైడ్ కానీ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇప్పటి నుంచే చాలా బాగా 2 సంవత్సరాలు కష్టపడ్డట్లయితే మంచి ఫ్యూచర్ ఉంటుంది. మరి ఇప్పుడు అలాంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మన దగ్గర కూడా చాలా ఎక్కువగా ఐఐటి సీట్స్ ఇండియాలో బాగా పెరిగినాయి. ప్రతి రాష్ట్రంలో కూడా ఐఐటి ఇన్స్టిట్యూషన్ కూడా స్థాపించారు. కాబట్టి అందులో కూడా కాంపిటీషన్ ఉంది, నో డౌట్. సీట్స్ కూడా బాగా పెరిగినాయి. అలానే స్టూడెంట్స్ కూడా కాంపిటీషన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఆ తర్వాత కూడా మరి ఈ వరల్డ్ వైడ్ కాంపిటీషన్ మరి దాన్ని అంత దూరం వెళ్ళాలి అంటే బాగా కష్టపడాలి. ఇవే కాకుండా సివిల్ సర్వీసెస్లో కూడా మన దగ్గర ఇప్పటివరకు కూడా సక్సెస్ అయినారు బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ నుంచి. మరి దానికి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి దానికోసం కూడా అది కూడా ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లాగా ఫీల్ అయ్యి మరి ఒక 5 years బాగా వర్క్ చేస్తే మరి ఇక్కడ బ్యూరోక్రాట్స్గా తెలంగాణ రాష్ట్రం కావచ్చు, భారతదేశంలో కానీ మరి మంచి పొజిషన్లో అందరూ డ్రీమ్స్ అయితే అలా ఉంటాయి స్టూడెంట్స్కి. పేరెంట్స్ కూడా అలా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. దానికి అనుగుణంగా బాగా కష్టపడి చదవాలని చెప్పేసి అందరికీ కూడా నేను కంగ్రాట్స్ తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి తెలంగాణలో హైయెస్ట్ రిజల్ట్స్ ఎస్ఎస్సిలో గతంలో ఎప్పుడు రాని విధంగా ఇప్పుడు వచ్చినందుకు విద్యార్థులకు అందరికీ కూడా తెలంగాణలో చదివినటువంటి ఎస్ఎస్సి విద్యార్థులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మల్కాజ్గిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కీర్తిశేషులు నరేష్ 4వ వర్ధంతి సందర్భంగా ఆసుపత్రిలోని రోగులకు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేతుల మీదుగా వివైఎంఎల్ అమృతధార ట్రస్ట్ ఆధ్వర్యంలో నరేష్ కుటుంబ సభ్యులు స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ ట్రస్ట్ కుటుంబ సభ్యులు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందించదగ్గ విషయమని, హనుమంతు మునుముందు కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు అందించాలని, సమాజ సేవ చేస్తే అంతా మంచి జరుగుతుందని తెలిపారు.
షకిల్ షకిల్ బ్లడ్ ఎక్కుతుంది డిస్టర్బ్ చేయకండి బ్లడ్ ఎక్కుతుంది షకిల్ భాయ్ అన్నా పేషెంట్స్కి ఇబ్బంది అవుతుంది బ్లడ్ ఎక్కిస్తున్నాడు రండి అన్న రండి ప్లీజ్ అన్న పోయి వచ్చాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు పినపాక నియోజకవర్గం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ప్రభుత్వ సంస్థ మనుగురు ఏరియా జనరల్ మేనేజర్ శ్రీదుర్గం రామచందర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సింగరేణిలో 2025 ఏప్రిల్ నెలలో 117% ఉత్పత్తి సాధించిన మనుగురు ఏరియా అని రామచందర్ అన్నారు. అదే గత సంవత్సరం చూస్తే ఇది 10,55,790 అంటే మనం గత సంవత్సరంతో ఇదే ఏప్రిల్ నెలలో పోలిస్తే మనం 1,08,000 టన్నులు మనము ఎక్కువ డిస్పాచ్ చేసాం. తర్వాత మనం ఏప్రిల్ మంత్లో నెంబర్ ఆఫ్ రేట్స్ మనం రైల్వే ద్వారా మనం డిస్పాచ్ చేస్తున్నాం కోల్ కదా, నెంబర్ ఆఫ్ రేట్స్ 192 రేట్లు మనము లోడ్ చేసాము పంపించాము రైల్ ద్వారా. అంటే ఒక డైలీ మనం యావరేజ్ చూస్తే ఆ 6.4 రేట్స్ మనము డైలీ మనం లోడ్ చేసాము. గత సంవత్సరం ఇది అంటే లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మంత్లో ఇది 141 రేట్స్ ఉంది, డైలీ 4.7 రేట్స్ చేసాము. అప్పుడు ఈ సంవత్సరం కొంచెం పర్ఫార్మెన్స్ బాగుంది. ఈ రేట్స్ లోడ్ 51 రేట్స్ ఎక్కువ చేశాం. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇదే నెలలో మనకు 51 రేట్లు ఎక్కువ చేశాం. ఇకపోతే మనము ప్రొడక్టివిటీ అంటాం మనం కదా, ఓఎంఎస్ అవుట్పుట్ ఫర్ మ్యాన్ షిఫ్ట్ చూస్తే ఇది మనకు ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో 15.54 టన్నులు ఉంది. లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో 16.69 టన్స్ ఉంది. ఇది దీంట్లో మాత్రం వెనకబడి ఉన్నాం. మనకు మెయిన్ టార్గెట్ వచ్చేసి మనకు ఓకే టార్గెట్ 9.88 lakh టన్స్ ఉంది కోల్ ప్రొడక్షన్. ఓడి వచ్చేసి 79 lakh LBCM ఉంది. సో మెయిన్ అంతా మనకు డ్రై పీరియడ్ కాబట్టి మనం డెఫినెట్గా ఈ మే నెలలో కూడా మనము ఈ 100% సాధించడానికి అవకాశం ఉంది. ఇకపోతే మనం ఒక ముఖ్య విషయం ఏంటంటే మనము లాస్ట్ ఇయర్ మనకు రెయిన్స్ పడ్డప్పుడు రెయిన్ సీజన్లో ఈ వరదలు అవి వచ్చేసి మనకు మన ఊర్లో చాలా కొన్ని కాలనీస్ లోతట్టు ప్రాంతాలు మునిగినాయి, చాలా ఇబ్బంది పడ్డారు మన ఊర్లో. సో అప్పుడు మరి రెయిన్ సీజన్ కంటే ముందు కూడా మనము మున్సిపాలిటీ వాళ్ళకు ఒక 10 లక్షల రూపాయలు మనం CSR కింద గ్రాంట్ తీసుకుని ఇవ్వడం జరిగింది. రెయిన్ సీజన్ ముందు 1 month బిఫోర్ వాళ్ళకి రిక్వెస్ట్ కూడా చేశాము మున్సిపల్ కమిషన్ని, మీరు కొంచెం ఆ డ్రైన్స్ ఏదైతే ఉందో నాలాసం కొంచెం క్లీన్ చేయించండి, చేస్తే ఇబ్బంది ఉండదని చెప్పాము. కానీ సంభవం చేయలేకపోయారు. లాస్ట్ టైం అయితే మనకు చాలా ఇబ్బంది అయింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి కలెక్టర్ గారు కూడా అలర్ట్ చేయడం జరిగింది. మళ్ళీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రజాభవన్లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి వ్యవసాయ శాఖ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించిన ఎమ్మెల్యే పాయం గారు. వారు మాట్లాడుతూ ఈ రోజు నిర్వహించిన అగ్రికల్చరల్ రివ్యూ మీటింగ్ కు విచ్చేసిన ADA తాతారావు గారికి నియోజకవర్గ స్థాయి వ్యవసాయ శాఖ అధికారులకు నమస్కారాలు తెలియజేస్తూ రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని రైతులకు అందించే సేవలపై మాట్లాడారు. వర్షాకాలంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందంజు చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అందించిన కార్యక్రమాలు రైతు భరోసా, రైతు రుణమాఫీ, రైతు బీమా, సన్నబియ్యానికి 500 బోనస్, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇలా అనేక విషయాలపై చర్చించారు. అదేవిధంగా నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఇన్ టైంలో ఎరువులు, విత్తనాలు, సీల్డ్ రైతులకు ఏది అవసరం అనే దానిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న, రైతులకు వ్యవసాయ శాఖ అధికారులకు అభినవ సంబంధాలు ఉంటాయని వాటిని ఎప్పటికీ అదేవిధంగా కొనసాగించాలని, రైతుల కష్టం కలగకుండా మెరుగైన సేవలు అందించాలని తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవశ్రీ పాయం వెంకటేశ్వర్లు. ఈ యొక్క కార్యక్రమంలో అగ్రికల్చర్ ADA తాతారావు, PSCS చైర్మన్ తుక్కని మసూదన్ రెడ్డి, నియోజకవర్గ స్థాయి అగ్రికల్చర్ ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వచ్చింది 34,303 వచ్చింది. 34,343 వాళ్ళకి వచ్చింది 40,50,16,683 రూపాయలు. ఇది రైతు భరోసాకు సంబంధించిన ఈరోజు మన నియోజకవర్గ స్థాయి
వ్యవసాయ శాఖకు సంబంధించి సమీక్ష సమావేశం మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొని మీ ముందు మాట్లాడినటువంటి ఏడీ తాతారా గారు, మన పిఎస్సిఎస్ చైర్మన్ నెల్లిమల్ల చిక్కాని మసూదన్ రెడ్డి గారు, పాల్గొన్నటువంటి ఏఓలు ఏఈఓలు అందరికీ ముందుగా నమస్కారం. ఇవాళ ఈ సమావేశం ప్రధానంగా దీనికి మిమ్మల్ని పిలవడానికి కారణం ఈ రోజుతో ఈ నెల అయిపోతా ఉంది. వచ్చేది మే నెల 30 రోజులు ఉంటుంది. మే నెల అయిపోతే ఇక జూన్ వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ముందస్తుగానే ఈ వ్యవసాయ రంగానికి సంబంధించి మీరు చేస్తున్న సేవలు ఏదైతే ఉందో, మీరు రైతాంగానికి ఏవి అందిస్తున్నారో అవన్నీ కూడా అందుబాటులో పెట్టుకోవాలని, రైతులకు ఎవరు కూడా ఇబ్బంది కలగదు. లాస్ట్ ఇయర్ కూడా అన్ని మండలాలు అడిగినాము. ఎరువులు కానీ విత్తనాలు కానీ ఇంట్లో దగ్గర పెట్టుకొని ఏ ఒక్క రైతు కూడా మన నియోజకవర్గంలో ఇబ్బంది లేకుండా, రైతు మరి బాధపడకుండా, రైతు వచ్చినట్టునే మీ పద్ధతులు మీరు చేయాల్సిన పనులు చేశారు. ఒక మంచి వాతావరణం రైతులకు మీ మధ్య ఏర్పడింది. అది భవిష్యత్తులో కూడా కొనసాగించాలని వ్యవసాయ శాఖ అధికారులు అంటే ఇక రైతులతో అవినాభావ సంబంధం ఉంటుంది. దాన్ని కంటిన్యూ కొనసాగించాలి, మరింత దగ్గర కావాలా. మీ ప్రాంతాల్లో మీరు రైతుల్లో మంచి పేరు తెచ్చుకోవాలని నేను కోరుకుంటూ, ఈ రోజున ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగం చేస్తున్నటువంటి కార్యక్రమం వీటి మీద రివ్యూ చేసుకున్న మండలాల వారిగా రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ 2 లక్షలు కానీ, అదేవిధంగా రైతు బీమా కానీ, అదేవిధంగా ఈ సన్నబడ్లకు బోనస్ కానీ, 5వ పాయింట్ ఈ పంటలు నష్టపోయినప్పుడు నష్టపరిహారం ఎంత వచ్చింది. ఈ 5 పాయింట్లతో పాటు ఇది రివ్యూ చేసుకొని ఇవన్నీ కూడా మనం మీరు ఇంత చేసినాం కాబట్టి మండలాలలో ప్రోగ్రెస్ రిపోర్ట్ తెలుసుకోవడానికి, తర్వాత ఈ వచ్చే వర్షాకాలం ముందస్తుగానే మనం ప్రణాళికలు సిద్ధం చేసుకొని గవర్నమెంట్కి పంపించి లాస్ట్ ఇయర్ లాగా సకాలంలో మనకు ఎక్కడ వచ్చినా రాగానే మన నియోజకవర్గంలో 7 మండలాల్లో కూడా అందుబాటులో ఇన్ టైంలో ఎరువులు కానీ, విత్తనాలు కానీ, సీడ్ కానీ, ఎరువులు కానీ రైతులకు ఏదేది అవసరమో ఏంటి మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ చేసుకునే ఉంటారు. ఇప్పటికే మీరు నివేదిక తయారు చేసి పెట్టుకుంటారు. ఏ మండలానికి ఎంత అవసరమో, ఏ పంటలు వేస్తారు, ఈ డేటా అంతా మీ దగ్గర ఉంటుంది పూర్తిగా అయిపోయింది. కాబట్టి ఆ రకంగా ముందస్తుగానే మీరు వచ్చే వర్షాకాలం సీజన్లోనే ముందస్తుగానే రైతులకు ఏ అర్థంలో ఏ సమయంలో ఏది ఇవ్వాలనేది, ఏ సీడ్ ఇవ్వాలంటే వాళ్ళు ఇవ్వడానికి ఎంత అవసరం మీకు తెలుస్తుంది. ఎన్ని ఎకరాల్లో పంట పండిస్తారు, మీ మండలాల్లో ఎన్ని ఎకరాలు ఉంది పంట పండింపు, అందులో ఏ పంట ఎంత పండుతుంది, దానికి ఎంత అవసరం ఉంటుంది, ఎంత టన్స్ అవసరం ఉంటుంది, సీడ్స్ అదేవిధంగా ఎరువులు ఎంత అవసరం ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతోత్సవ కార్యక్రమంలో ఆయన జయంతి రోజున 10వ తరగతి ఫలితాలు విడుదల చేసుకోవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంబర్పేటలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. కనహా శాంతి భవన్ లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బాబూజీ వనాన్ని ప్రారంభించిన గవర్నర్. విశాఖ సింహాచలం ఘటనపై కేఎఫ్ఎల్ ఆగ్రహం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.